హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్లారిటీ విత్ కే. ఈరోజు నేను ఈ చేస్తున్న వీడియో ఒక ప్రభుత్వానికి సపోర్ట్గానో వ్యతిరేకంగానో కాదు. కేవలము ఈ కాక్రోచ్ల ఉద్యమం చూసిన తర్వాత సమాజంలో ఇంకా చైతన్యం ఉంది అన్న సంతోషం వల్ల కలిగిన వీడియో మాత్రమే ఇది. ప్రజాస్వామ్యం అంటే ఏంటి? ప్రశ్నించే హక్కు ఉండాలి, విభేదించే ధైర్యం ఉండాలి, మనం ఎన్నుకున్న ప్రభుత్వాన్ని అకౌంటబుల్ చేసే కెపాసిటీ ఉండాలి. అది లేని రోజు దెన్ ఇట్ ఇస్ యాజ్ గుడ్ యాజ్ అ డెడ్ సొసైటీ. ఒక చైతన్యమైన సమాజం వల్ల మనం ఎప్పుడూ ప్రగతి పదంలో పయనించం. సో అది ఈరోజు చూశాను, కొంచెము ప్రశ్నించే తత్వం ఇంకా బతికే ఉంది అని. దానివల్ల నాకు చాలా హ్యాపీ అనిపించింది. మీరు చరిత్ర చూస్తే డిస్సెంట్ అనేది, ప్రొటెస్ట్ అనేది లేకపోయినట్టయితే పెద్ద పెద్ద చేంజ్ జరిగేవి కావు. మనం కనుక ప్రొటెస్ట్ చేయకపోయినట్టయితే మనకు స్వతంత్రం వచ్చేదా? మార్టిన్ లూథర్ కింగ్ సివిల్ రైట్స్ మూవ్మెంట్ తీసుకుని రాకపోయినట్టయితే సివిల్ రైట్స్ యాక్ట్ వచ్చేదా? జర్మనీలో ప్రజలు పీస్ఫుల్ గా ప్రొటెస్ట్ చేయకపోయినట్టయితే ఆ బెర్లిన్ వాల్ కూలిపోయి జర్మనీ యూనిఫై అయ్యేదా? ఫ్రెంచ్ రెవల్యూషన్ లేకపోయినట్లయితే ఆ మొనార్కీ ఎండ్ అయ్యేదా? నెల్సన్ మండేలా సౌత్ ఆఫ్రికాలో ఆ పీస్ఫుల్ ప్రొటెస్ట్ చేయకపోయినట్టయితే అపార్థైడ్ ఎండ్ అయ్యేసి డెమోక్రాటిక్ ఎలక్షన్స్ వచ్చేవా? మనం ప్రొటెస్ట్ చేయకపోయినట్టయితే ఆర్టీఐ యాక్ట్ వచ్చేదా? 75లో అప్పుడు ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ వ్యతిరేకంగా ప్రజలు ప్రొటెస్ట్ చేయకపోయినట్టయితే ఆమె ప్రభుత్వం కూలిపోయి నెక్స్ట్ ఎలక్షన్స్లో వేరే ప్రభుత్వం వచ్చేదా? ప్రజలు ఎప్పుడైతే నిర్లిప్తంగా ఉండేసి ఈ సిస్టమ్ ఇంతే, దీనివల్ల ఏమి చేంజ్ ఉండదు, దానివల్ల క్వశ్చన్ చేయటం ఎందుకు అని ఒక నిర్లిప్త భావంలో పడిపోతారో దానికి మొనార్కీకి పెద్ద డిఫరెన్స్ ఏమీ ఉండదు. ఇప్పుడు మనం ప్రజాస్వామ్యంలో ప్రశ్నిస్తున్నామంటే దేశాన్ని ప్రశ్నించినట్టు, దేశం మీద భక్తి లేనట్టు కాదు. ఇప్పుడు మన పిల్లల్ని మనం తిడతాము, దానివల్ల వాడి మీద ప్రేమ లేనట్టు కాదు కదా, వాడు అభివృద్ధి చెందాలని. సేమ్ ఇదే కూడా. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ పొలిటికల్ ప్రొటెస్ట్ అనే ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా అపోజిషన్ అణచివేయడానికి ప్రభుత్వం ఏదో ఒకటి చేస్తూనే ఉంటుంది. దాని గురించి నేను మాట్లాడలేదు. స్వచ్ఛందంగా ప్రజల్లోంచి, ముఖ్యంగా విద్యార్థుల్లోంచి వచ్చిన స్పందన గురించి మాట్లాడుతున్నాను. నేను విజయవాడలో లోయలా కాలేజ్ చదివాను. ఆ టైంలో వీపీ సింగ్ గవర్నమెంట్ ఒక మండల్ కమిషన్ ని ఇంప్లిమెంట్ చేసింది. దానికి వ్యతిరేకంగా విపరీతమైన ప్రొటెస్ట్ జరిగినాయి. ఇట్స్ జస్ట్ లైక్ వాలంటరీ. అసలు ఎంత స్పాంటేనియస్ గా వచ్చినాయో చెప్పలేము. కొంతమంది విద్యార్థులు కిరోసిన్లు పోసుకొని తగలబెట్టుకున్నారు కూడా. ఆ తర్వాత నేను ఉస్మాన్ యూనివర్సిటీ ఎంబీఏ చేశాను. ఆ టైంలో కూడా ఏమన్నా చిన్నదానికి చాలా విద్యార్థులు చాలా చైతన్యవంతంగా ఉండేవాళ్ళు. ఎవరైనా హైదరాబాద్ ఉస్మాన్ యూనివర్సిటీ విజిట్ చేసినట్లయితే ఆర్ట్స్ కాలేజ్ దగ్గర చాలా ప్రొటెస్ట్ జరుగుతూ ఉండేవి. ఇక్కడ నేను ప్రొటెస్ట్ మంచిదా చెడుదా అని డిబేట్ చేయట్లేదు, కేవలము చైతన్యం గురించి మాట్లాడుతున్నాను. అంత చైతన్యంగా ఉండే విద్యార్థి లోకం ఏమైపోయింది? లాస్ట్ మోర్ దాన్ 1 decade లో చాలా నిర్లిప్తంగా ఉన్నారు. ఏదో యంత్రాల్లాగా సమాజంలో ఏం జరుగుతున్న సిస్టంలో ఎంత బ్యాడ్ గా ఉన్నా ఏమి క్వశ్చన్ చేయకుండా వెళ్ళిపోతున్నారు అనుకున్న టైంలో ఈ కాక్రోచ్ మూవ్మెంట్ వల్ల ప్రజల్లో ఇంకా చైతన్యం ఉంది, విద్యార్థులు ఇంకా చైతన్యం ఉంది, స్వచ్ఛందంగా రోడ్లు ఎక్కగలిగారు అనేది చాలా హ్యాపీగా అనిపించింది. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ దిస్ గై కాల్డ్ అభిజిత్. ఐ బిలీవ్ హీ ఈజ్ అన్ యాక్సిడెంటల్ లీడర్. ఏదో సటైరికల్గా ఒకటి పెట్టాడు, అది ఎందుకు ఇట్ కాట్ పీపుల్స్ ఇమాజినేషన్ నోబడీ నోస్. ఎప్పుడు అంతే కదా, సొసైటీలో చాలా జరుగుతుంటాయి, బట్ కొన్ని సంఘటనలు మాత్రం ఇట్ క్యాచెస్ పీపుల్స్ ఇమాజినేషన్, అట్ లీడ్స్ టు ఎ బిగ్ మూవ్మెంట్. నిర్భయ ఇన్సిడెంట్ జరగకముందు ఎన్నో జరిగినాయి, కానీ నిర్భయ ఇన్సిడెంటే ఇట్ కాట్ పీపుల్స్ ఇమాజినేషన్ అండ్ రోడ్లు ఎక్కారు పీపుల్. దానివల్ల నిర్భయ చట్టం వచ్చింది. అలాగే ఇది కూడా కాక్రోచ్ది. అతను ఏదో సటైరికల్ గా పెట్టింది, ఇట్ కాట్ పీపుల్స్ ఇమాజినేషన్. ప్రజలందరూ స్వచ్ఛందంగా రోడ్ల మీద ఎక్కడానికి దోహదపడింది. ఎప్పుడైతే ప్రజలు రోడ్ల మీదకి వచ్చేసి ప్రొటెస్ట్ చేస్తున్నారో అప్పుడే ప్రభుత్వం మీద ప్రెషర్ పడుతుంది. వాళ్ళు కొంచెము సిస్టమ్స్ ని బెటర్ చేయడానికి కొన్ని స్టెప్స్ తీసుకుంటారు. నేనేదో మొత్తం ప్రక్షాళన అవుతున్నాను, కనీసం మన ఈ ప్రొటెస్ట్ వల్ల కొంతన్నా ప్రక్షాళన అవుతుంది కదా, విచ్ ఇస్ బెటర్ దాన్ నథింగ్, రైట్? లేకపోతే ఏంటి, నీట్ ఎగ్జామ్స్ 2015లో లీక్ అవటం ఏంటి, 21లో లీక్ అవటం ఏంటి, 24లో లీక్ అవటం ఏంటి, 26లో లీక్ అవటం ఏంటి? ఇదంతా మన నిర్లిప్తత్వం వల్లే జరిగింది కదా. కొంతమంది ఈ మూవ్మెంట్ మీద విమర్శలు చేయొచ్చు, ఇది ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్స్ అనొచ్చు, చాలా కారణాలు చెప్పొచ్చు. మనం అర్థం చేసుకోవాల్సింది ప్రొటెస్ట్లు వాళ్ళ వల్ల జరుగుతుందా వీళ్ళ వల్ల జరుగుతుందా అని కాదు, మన సిస్టంలో ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేదా అనే వాటిని క్వశ్చన్ చేసి మన సిస్టమ్ని బెటర్ చేసుకోవటం వల్ల మనం ముందుకెళ్తాం తప్ప ప్రొటెస్ట్లు వాళ్ళ వల్ల జరుగుతున్నాయి వీళ్ళ వల్ల జరుగుతున్నాయి అని చెప్పేసి కంటిన్యూస్లీ క్వశ్చన్ చేసేసి అసలు ఆ ప్రొటెస్ట్లో ఏ విధమైన నిబద్ధత లేదు అని మాట్లాడటం వల్ల మన సొసైటీ అయితే అభివృద్ధి చెందదు. ఇఫ్ దిస్ లీడ్స్ టు సంథింగ్ గుడ్, ఐ విల్ బి ద వెరీ హ్యాపీ పర్సన్. ఈవెన్ అదర్వైజ్ అట్లీస్ట్ మన సొసైటీలో ఇంకా స్పందించే గుణం ఉంది, దీనివల్ల ప్రభుత్వాలకు కొంచెమన్నా భయం ఉంటుంది అని అనిపించింది. దానివల్ల నాకు హ్యాపీగా ఉంది. ఫ్రమ్ దట్ పర్స్పెక్టివ్, I really like this cockroach. Thank you, my friends. Please feel free to share your comments.